రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి పేరిట కూడి వచ్చిన మీ కుటుంబములకు దేవుడు శుభములను సమాధానములను మెండుగా మీ కుటుంబాలకు దేవుడు కలుగు చేయునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఒకటో తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని కనుక కనికరింపబడి తిని, మరియు మన ప్రభు యొక్క కృపను క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించును. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకముకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుని ప్రియ సంఘమా, పౌలును గురించి మనము ధ్యానం చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో బలియాగమైన తర్వాత ఆ సిలువనాథుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన విషయమై లోక విషయమై బలియాగమైన తర్వాత ఆయన శిష్యులైన వారు సేవ చేసిన వారిగా ఉన్నారు. తరువాత స్టెఫన్ సేవ చేయించిన కాలమది. ఆ కాలములలో సౌలుగా పిలువబడుచున్నాడు. ఆయన పేరే పౌలు. దేవుడిని నమ్ముకొనక మునుపు ఆయన సౌలు. దేవుడు నమ్ముకొనక మునుపు ఎలాంటి వాడు చెప్పండి? సౌలు. మొదటిలో ఆయన జీవితము ఎలా ఉందంటే, పూర్వము, ఇప్పుడు పూర్వం అంటే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకొనక మునుపు దోషకుడిగా ఉన్నాడు, హింసకుడిగా ఉన్నాడు, హానికరుడిగా ఉన్నాడు. పూర్వము ప్రస్తుతము కూడా ఒకేలాగా ఉన్నారేమో ఇప్పుడు. దేని స్తోత్రం. పూర్వం పాప జీవితం, ప్రస్తుతం పరిశుద్ధత జీవితం జీవించు వారమై ఉండాలి. పూర్వం హింసకులుగా ఉన్నారు, హానికరులుగా ఉన్నారు, క్రూరమైన వారిగా ఉన్నారు. ప్రభువుని అంగీకరించిన మీదట ఇవన్నీ చచ్చిపోవాలి. క్రీస్తు ఒక్కడే మనలో జీవించాలి. ఆయన గుణములు మాత్రమే మనలో కనబడాలి తప్ప లోకానుసారమైన గుణములు మనలో కనబడకూడదు. దేవుణ్ణే చూయించాలి. మార్పు లేని క్రైస్తవుల వలె మనము జీవించుచున్నామేమో అని ఆత్మ పరిశీలన మనం చేసుకోవాలి. మునుపు మనము హానికరులమే, ఇప్పుడు హానికరులుగా ఉంటున్నామా? మునుపు హింసకులమే, ఇప్పుడు హింసకులుగానే ఉంటున్నామా? మునుపు క్రూరులమే, ఇప్పుడు క్రూరులుగా ఉంటున్నామా? ఎక్కడా నువ్వు మారింది? దేని స్తోత్రం, దేని స్తోత్రం. మార్పు కనపడాలి, మార్పు కనపడాలి. దేవుడు పౌలుని కోరుకున్నాడు ఆయన యొక్క పరిచర్య కొరకు. ఆయన సిలువను మోయటానికి
ఆయన రాజ్యం కట్టడానికి, దేవుని ప్రియ సంఘమా, ఆయన ఆత్మల భారము కలిగి ఆత్మను రక్షించడానికి లోకములో సౌలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు పౌలుగా. ఎలాంటి పౌలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? సిలువనాథులైన యేసుక్రీస్తు ప్రభువారిని ప్రకటించడానికి, ఆయన రాజ్యం కట్టడానికి, ఆత్మల రక్షణార్థమై సంపాదించుటకు దేవుడు ఎలాంటి వాడిని ఎన్నుకున్నాడు అంటే, ఏర్పాటు చేసుకున్నాడంటే, గలతీ పత్రిక 1 తిమోతి పత్రిక 1:16 చూద్దాం ముందు. ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింప బోవారికి నేను మాదిరిగా ఉండులాగున యేసు క్రీస్తు తన పూర్వమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనబరుచున్నట్లు నేను కనికరింపబడి తిని. శిలువ శ్రమల కాలములో ప్రవేశించిన వారులారా, దేవుని బిడలగా మారాలని ఆశ కలిగిన వారులారా, మనమందరము కూడా ప్రధాన పాపులముగా ఉన్నామేమో. చూపు ద్వారా పాపులం, మనసు ద్వారా పాపులం, తలంపు ద్వారా పాపులం, నడవడి ద్వారా పాపులం, క్రియల ద్వారా పాపములు చేసిన వారముగా ఉన్నామేమో. నిన్ను మరలా సిలువ వేసి ఉన్న పాపజీవినయ్యో, ఏ నరులు క్షమించమని అడుగుదరో వారు మాత్రమే మారువారు. ఈ శ్రమల కాలములలో మనమందరము కూడా పాప క్షమాపణ కలిగిన వారిగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడలేరు. పరిశుద్ధత లేకుండా మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. దోషములను తొలగించుకోవాలి. నీ పాపాలు దాచిపెట్టుకొనక ఒప్పుకోవాలి. కడగబడిన బురదలో పంది డొల్లినట్లుగా పాపము చేత నింపబడిన నీవు క్రీస్తు రక్తము చేత కడగబడి మరలా నీవు పాపమనే బురదలో డొల్లకూడదు. దేని స్తోత్రం, దేని స్తోత్రం. దేవుడు వాడుకుంటాడు, మనలని కోరుకుంటాడు. ఘనమైన పాత్రగా ఈ లోకంలో నిలబడతాడు. చరిత్రలో మనందరూ కూడా సాక్షిగా నిలబెడతాడు. కాబట్టి దేవుడు ఎలాంటి వాడిని కోరుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు అంటే, ఆయన ఆత్మను రక్షించడానికి, ఆయన రాజ్యం కట్టడానికి, ఈ లోకములో ఆయన సిలువ మోయటానికి ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే సౌలుని. ఎలాంటి సౌలుని అంటే ప్రధాన పాపి అయిన సౌలుని. మొదటిగా ఎలాంటి పౌలుని ఎలాగూ దేవుడు మార్చాడో మనం చూస్తున్నాం. ప్రధాన పాపి అయినటువంటి సౌలుని దేవుడు కోరుకున్నాడు. గలతీ పత్రిక 1:14 నా పితరుల పారంపర్యచారమందు విశేషాశక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందుతినని నా నడవడిని గురించి మీరు వింటిరి. పితృపారంపర్యమైన ఆచారములు కలిగిన వాడు. అపోస్తుల కార్యము 9:13 చూసినట్లయితే, అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషులు యెరూషలేములోని పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నవాడు. చూడండి, దేవుడు నమ్ముకోకమునుపు ఆయన ప్రధాన పాపిగా ఉన్నాడు. క్రూరుడుగా, దేవుడు నమ్ముకోకమునుపు దోషకుడుగా, హింసకుడుగా ఉన్నాడు. దేవుడిని నమ్ముకోకమునుపు పితృపారంపర్యమైన ఆచారములు కలిగిన వాడిగా ఉన్నాడు. దేవుడిని నమ్ముకోకమునుపు ఆయన ప్రధాన పాపిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు చెప్పండి? ప్రధాన పాపిగా ఉన్నాడు. దేవుడు నమ్ముకోకమునుపు దేవుడు నమ్ముకున్న బిడ్డలైనటువంటి వారికి ఏం చేసేవాడంటే కీడు చేసేవాడు.
ఇవాళ దేవుడు నమ్ముకున్న వారే, ప్రభురాత్రి భోజనములో పాలు పంపులు పొందేవారే, దేవుని స్వకీరక్షకుడిగా అంగీకరించిన వారే, దేవుని పోలి నడుచుకుంటున్నామని చెప్పుకున్న వారే అనేకులకు కీడు చేసేవారిగా ఉంటున్నారు. మునుపు క్రీస్తుని ఎరగక మునుపు సౌలు కీడు చేసేవాడిగా ఉన్నాడు. ఇప్పుడు మనము క్రీస్తుని ఎరిగిన వారమైండి కీడు చేసేవారిగా ఉంటే దేవుడు మనల్ని ఎలా వాడుకుంటాడు? దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదిస్తాడు? నువ్వు నన్ను కడుపులో పొడిచావు కాబట్టి నేను డొక్కలో పొడుస్తా, నువ్వు నన్ను డొక్కలో పొడిచావు కాబట్టి నిన్ను వెన్నుముక్క మీద పొడుస్తా అని కీడుకు ప్రతి కీడు చేసేవారిగా దేవుడు నమ్ముకుని కూడా అదే కీడు చేస్తున్నావంటే ఇంకెక్కడ 40 దినాల ఉపవాస ప్రార్థన చేసిన మనలో మార్పు వచ్చింది, క్రీస్తు రూపం వచ్చినది ఎక్కడా? మార్పు లేని క్రైస్తవులే మనం. ఈ సౌలు దేవుని ఎరగక మునుపు కీడు చేసేవాడు, దేవుని ఎరిగాక కీడు చేయటం మానివేశాడు. భార్యకి కీడు చేసేవారు ఉన్నారు. ఈరోజు దేవుని ఎరిగి బాప్తీస అనుభవం తీసుకుని కీడు చేసేవారు ఎందరో ఉన్నారండి. దేవుని ప్రియ సంగమా, వార్తలు వింటుంటే ఎంత భయంకరంగా ఉన్నాయి. బిడ్డలకు చదువు రావటం లేదని ఈ పోటీ ప్రపంచంలో పిల్లలు సాగలేరేమో, చదువులు వెనకబడ్డారని ఒక తండ్రి ఏం చేశాడంట, 2 బిడ్డలని బకెట్లో తలను ముంచి, చిన్న బిడ్డలని 7-6 సంవత్సరాల పిల్లలని నీళ్ళలో ముంచి చంపేసి ఆయన ఉరిపెట్టుకుని చనిపోయాడు. ఎంత ఘోరమైనటువంటి క్రమములు కనపడుతున్నాయో లోకములో. బిడ్డలను చంపేశాడు, ఆయన చచ్చిపోయాడు. బిడ్డలకి కీడు చేశాడు, ఆయన కీడు చేసుకున్నాడు. ఇవన్నీ దేవుని ఎరగని ప్రజలు చేసే పనులు. మనము కీడు చేసే వారముగా ఉండకూడదు. పూర్వము సౌలు ఎలా ఉన్నాడంటే కీడు చేసేవాడిగా ఉన్నాడు. ప్రస్తుతము మనం ఎలాగున్నాం? కీడు చేసేవారిగా ఉంటే మార్పు చెందని క్రైస్తవులం, మార్పు లేని క్రైస్తవులం. నీ బిడ్డలకు నీవు కీడు చేయకూడదు, నీ భర్తకు నీవు కీడు చేయకూడదు, నీ భార్యకు నీవు కీడు చేయకూడదు, నీ కుటుంబానికి నీవు కీడు చేసేవాడిగా ఉండవద్దు. నీ కుటుంబానికి నీవు మేలు చేసేవాడిగానే ఉండాలి. మానవ రాక్షసులాగా మనం మారకూడదు, కానీ మేలు చేసేవారిగానే ఉండాలి, కీడు చేసేవారిగా ఉండకూడదు. మారిన క్రైస్తవుడిగా నువ్వు మేలే చేయి, కానీ ఇతరులకు నీవు కీడు చేయవద్దు. మునుపు ఆయన కీడు చేసేవాడుగా ఉన్నాడు. తర్వాత ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనము చూస్తే, ఆసక్తి విషయములో సంఘమును హింసించువాడును అయినా ధర్మశాస్త్రముల నీతి విషయములో అనింద్యుడనయ్యుంటిని. సంఘములను హింసించేవాడు, దేవుని స్తోత్ర, ఎవరిని హింసించేవాడంట? సంఘములు హింసించేవాడు. తర్వాత ఆయన ఒక మతస్థుడి వలె ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 3:9లో నా నీతిని గాక క్రీస్తునందల విశ్వాసముల నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడని ఆయన యందు అగపడి నిమిత్తమును. మొదటిలో ఆయన ఎలాగున్నాడంటే స్వనీతిపరుడిగా ఉన్నాడు, మారాక నీతిపరుడిగా ఉన్నాడు. గలతీ 1:14లో ఒక మతస్థుడి వలె ఉన్నాడు. నా పితరుల పారంపర్యమైన ఆచారమందు విశేషాక్తి గలవాడనై స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్య నొందితనని నా నడవని గురించి మీరు వింటిరి. దేవుడిని ఎరగక మునుపు ఒక మతములో ఉండేవాడు, ఆ మతమునే ఆపాదించేవాడు. దేవుని ప్రియ సంఘమా, మనము మారిన క్రైస్తవులమా, మారని క్రైస్తవులమా? ఇటువంటి క్రైస్తవులం. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన వలన శరీరానుసారమైన క్రియలు కాల్చివేయబడాలి.
ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన వలన శరీరానుసారమైన లక్షణాలు లయమైపోవాలి. శరీరానుసారమైనటువంటి నడవడి, క్రియలు, లక్షణాలన్నీ కూడా ఏమైపోవాలంటే చచ్చిపోవాలి. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన వలన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పోలినటువంటి రూపము మనలోనికి రావాలి. క్రీస్తు స్వారూప్యములోనికి మనము మార్చబడాలి. ఆచారంగా ఉపవాస ప్రార్థన చేయటం కాదు, కానీ క్రీస్తును పోలినటువంటి జీవితము, రూపము మనలోనికి వచ్చినప్పుడే ఆ 40 దినాల ఉపవాస ప్రార్థనలు మన జీవితంలో సార్థకమైనట్లు. అప్పుడు ప్రభు పొందిన జయములన్నీ నీవు పొందుతావు. ఆమెన్ చెప్తా. ఆమెన్. దేవుని ప్రియ సంఘమా, 40 దినాల ఉపవాస ప్రార్థనలు, సిలువ ధ్యానాలు వింటమే కాదు, ఆచరించడమే కాదు, రూపము మనలోనికి రావాలి. క్రీస్తు రూపం మనలోనికి రావాలి. పూర్వమంది విశ్వాసుల వలె కాక ప్రస్తుతము దేవుని బిడ్డలను పోలి నడుచుకునే వారంగా మనము నడుచుకోవాలి. దేని స్తోత్రం, దేని స్తోత్రం. దేవుడు సౌలు జీవితంలో చేసినటువంటి కార్యాలను చూస్తే దేవుడు సౌలుని ఎలా మార్చుకున్నాడంటే పౌలుగా మార్చుకున్నాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనములో క్రీస్తు కృపను బట్టి పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు వినంత త్వరగా తిరిగిపోటు చూడగా నాకు ఆశ్చర్యముగా ఉన్నది. క్రీస్తు కృపను బట్టి పిలవబడిన వాడిగా, కృప చేత, దేవుని చేత పిలవబడిన వాడిగా ఉన్నాడు. పిలిచిన పని కొరకు ఏర్పాటులో ఉన్నాడు. ప్రత్యేకపరచబడిన వాడిగా ఉన్నాడు. దేవుని చేత కనికరించబడిన వాడిగా ఉన్నాడు. 2వ తిమోతి 2వ అధ్యాయము 4వ అధ్యాయం 2వ తిమోతి 4వ అధ్యాయం 18వ వచనములో ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును. యుగయుగములో ఆయనకు మహిమ కలుగును గాక. దేవుడు అటువంటిది సౌలుని పౌలుగా మార్చి రక్షించుకున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యములో ఆయన చరిత్రని మనం ఇప్పుడు ధ్యానం చేసుకుంటున్నాం. అపోస్తుల కార్యము 9. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకునికి వెళ్ళి ఈ మార్గమందు పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనని యెడల వారిని బంధించి యెరూషలేముకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇవ్వమని అడిగను. అతడు ప్రయాణము చేయొచ్చు. దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి యొక్క వెలుగు అతని చుట్టూ ప్రకాశించదు. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినను. ప్రభువా నువ్వెవడవని అతడగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును లేచి పట్టణములోనికి వెళ్ళము, అక్కడ నువ్వు ఏమి చేయవలనో అది నీకు తెలియబడినని చెప్పాను. అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరం వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచి నన్ను ఏమియో చూడలేకపోయిన గనక వారతని చేయి పట్టుకుని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములను చూపులేక అన్నపానములేమియు పుచ్చుకొనకుండేను. గట్టిగళ్ళు చెప్తా. దేవుని ప్రియ సంగమా, సౌలు హింసకుడు, సౌలు హానికరుడు, సౌలు దోషకుడు, సౌలు ప్రధాన పాపి, సౌలు ఒక మతస్థుడు, సౌలు పితృపారంపర్యమైన ఆచారములను చేసేవాడు, సంఘమును హింసించేవాడు, స్వనీతిపరుడుగా మనకు కనబడుతున్నాడు. ఎవరంటే సౌలు భక్తుడు. మనుషులను హింసించేవాడిగా ఉన్నాడు. ఈ దినాలలో చాలామంది కూడా పూర్వం ఉన్నటువంటి సౌలు వంటి మనసు కలిగిన వారు ఉన్నారు.
40 దినాల ప్రాముఖ్యమైన ఉద్దేశ్యమే క్రీస్తు రూపం మనలోనికి వచ్చుట. సౌలు చచ్చిపోవాలి, పౌలుగా మారాలి. ఈ శిలువ శ్రమల కాలాలు, వాటి పాఠాల అర్థము అదే. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన అర్థము కూడా అదే. పూర్వం చనిపోవాలి, ప్రస్తుతములోనికి రావాలి, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి, ఆ ఉపయోగమైన వాటిని కలిగి ఉండాలి. కాబట్టి దేవుని ప్రియ సంఘమా, నువ్వు హింసకుడిగా ఉంటే, 40 దినాల ఉపవాస ప్రార్థన చేసేవో క్రైస్తవుడా, నీవు దోషకుడిగా ఉంటే, నీవు హానికరుడిగా ఉంటే, సంఘమును బాధ పెట్టేవాడివిగా ఉంటే, ప్రధాన పాపిగా ఉంటే, ఇంకా నీలో మూర్ఖత్వం పోలా, అదే మూర్ఖత్వం నువ్వు కలిగి ఉంటే దేవుడు కొట్టే దెబ్బకు తిరుగు లేకుండా కింద పడతా. నిన్ను బట్టి లోకములో ఎంతమంది హింసించబడుతున్నారు. నిన్ను బట్టి నీ భార్య హింసించబడుతుందేమో సహోదరి, సహోదరుడా, సహోదరుడా, నిన్ను బట్టి నీ భార్య హింసించబడుతుంది. సహోదరి, నిన్ను బట్టి నీ భర్త హింసించబడుతున్నాడు. తల్లిదండ్రులైన వారులారా, మిమ్మల్ని బట్టి మీ బిడ్డలు హింసించబడుతున్నారేమో. బంధువులుగా ఉన్న వారులారా, మిమ్మల్ని బట్టి హింసించబడుతున్నారేమో. మీరు హింసించినా, మిమ్మల్ని హింసించినా, మీరు మనుషులు కాదు హింసించేది. నువ్వు హింసించేది ఎవరినో తెలుసా? దేవుడిని. సౌలు అనేకులను హింసిస్తున్నాడు, సౌలు అనేకులని బాధ పెడుతున్నాడు, సౌలు అనేకుల విషయంలో క్రూరంగా ప్రవర్తించాడు. దేవుడు చూచి దర్శనమిచ్చి మాట్లాడినప్పుడు బొక్కబార్లుగా కింద పడ్డాడు. సౌలా, సౌలా, నీవు నన్నేలా హింసిస్తున్నావని ప్రభు మాట్లాడాడు. నేనెక్కడ నేను హింసించానయ్యా అన్నాడు. నీవు మనుషులు కాదు హింసించేది, నన్నే నీవు హింసిస్తున్నావు. నీ భార్యని కాదు హింసించేది నీవు, దేవుణ్ణి. నీ భర్తను కాదు హింసించేది నీవు, దేవుడిని. నీ బిడ్డలు కాదు హింసించేది, దేవుడిని. మానవులైన వారిని మనం హింసించిన ఎడల నువ్వు దేవుడిని హింసించినట్లే. నువ్వు దేవుని హింసించినట్లయితే దేవుడు దెబ్బ కొట్టి నిన్ను పడగొడతాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ గాయం మానదు, ఆ గాయమో మానదు. అందుకే అపోస్తలుడైన పౌలు, నా కనుచూపు పోగొట్టిన దేవుడే నాకు మరలా కనుచూపు దయచేయాలి అని చెప్పి 3 రాత్రింబగళ్ళు అన్నపానములు మానివేసి 3 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. నా కనుచూపు ఏ దేవుడైతే పోగొట్టాడో ఆ దేవుడే నాకు 3 మరి కనుచూపు దయచేయాలి అని చెప్పి 3 దినాలు ఉపవాస ప్రార్థన చేశాడు. రహస్యముగా గదిలో ప్రార్థన చేశాడు. అననీయ అనేటువంటి దైవజనుడికి చెప్పి పంపించాడు దేవుడు. అయ్యా, సౌలు అనేటువంటి మనుషుల దగ్గరికి నన్ను వెళ్ళమంటున్నావు, అతడు చాలా కీడు చేసిన వాడు మనకి అంటే, అతడు పూర్వము కీడు చేసినవాడు, మునుపు కీడు చేసినవాడు, ఇప్పుడు అటువంటి ప్రవర్తన కలిగిన వాడు కాదు. నువ్వు వెళ్ళి అతని మీద చేతులుంచి ప్రార్థన చేయమన్నప్పుడు అననీయ దైవజనుడు ఆ యొక్క సౌలు ఇంటికి వెళ్ళి అతని మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు తన కన్నులకున్న పొరలు రాలిపోయాయి. ఆయనకి దృష్టి కలిగింది, దేవుని ఆత్మ పొందాడు. బాగుపడిపోయిన వెంటనే ఈ లోకస్తుడు బాగుపడిపోయిన వెంటనే, రోగము నయము కాగానే, మారు మనసు పొందగానే ఆ వ్యక్తి మొట్టమొదటిగా చేసిన పని ఏంటో తెలుసా? బాప్తీసం తీసుకున్నాడు. గడిగలు చెప్తాం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డగా మారిపోయాడు.
ఒక్క దెబ్బకు మారిపోయాడంతే. కొంతమంది జిడ్డుగా వ్యవహరిస్తారండి దేవుడి విషయంలో. ఎట్లా చెప్పండి? ఇటు తెగరో, ఇటు ముడిపడరో, ఓ సాగుతూ ఉంటారు. కొంచెం సాగితే ఇంకొంచెం సాగుతారు, ఈ సంవత్సరం సాగితే వచ్చే సంవత్సరం ఇంకా సాగుతారు. ఎప్పుడంటే ఇలాగే కొందగా సాగదీస్తానే ఉంటారు. దేవుని స్తోత్రం. ఏమ్మా ఎప్పుడంటే, అయ్యా మా బిడ్డల పెళ్ళిళ్ళు అయ్యాక, మా అమ్మాయి పెళ్ళయ్యాక, మా మనవడు పెళ్ళయ్యాక, మా మనరాడు పెళ్ళయ్యాక చీకేసిన టెంకాయ అంటారు తెలుసా? ఎప్పుడు నువ్వు దేవుని బిడ్డగా మారేది? మామిడికాయగా ఇస్తే ఎవరైనా ఉపయోగించుకుంటారు. మామిడికాయ పండిన తర్వాత దాన్ని చీకేసిన తర్వాత అది పీచు పదార్థంగా ఉంటుంది. దాన్ని ఎవరికైనా ఎవరిని ఉపయోగించుకుంటారేమో? ఎవరు ఉపయోగించుకోరు, మొహమ్మే కొడతారు. మరి మన జీవితాన్ని ఏమండి, ఎందుకు ఉపయోగము లేని బలహీనమైన జీవితాన్ని దేవుడికి ఇచ్చి వాడుకోమంటే ఎలా చెప్పండి? యవ్వన కాలములో ఉండగానే ఈ శరీరాన్ని దేవుని కొరకు వాడాలి. గట్టిగా చెప్తా హల్లెలూయా. లోకములో కొంతమంది పాస్టర్ గారులు అంటారు, అయ్యా మా సగకాలం అంతా లోకములో పాపములో జీవించామయ్యా, మీరు ఎంత భాగ్యవంతులయ్యా, యవ్వన కాలం నుంచి చిన్ననాటి నుంచి మీరు మీ కుటుంబం అంతా కూడా దేవుని సేవలో దేవుని కాడి మోసుకుంటూ వెళ్తున్నారు, మీరు ఎంత ధన్యులయ్యా అని చెప్తుంటారు. మన యవ్వన కాలంలో ఉండగానే దేవుని కాడి పోయాలి. యవ్వన కాలంలో ఉండగానే దేవుని బిడ్డలుగా మారిపోవాలి. దేవుని రాజ్యం కట్టి బిడ్డలముగా మనం ఈ లోకములో మారాలి. దేవుని స్తోత్రం. బాగుపడిన వెంటనే, మేలు పొందిన వెంటనే, విడుదల పొందిన వెంటనే, చూపు పొందిన వెంటనే, మారు మనసు పొందిన వెంటనే ఆయన ఏం చేశాడంటే బాప్తిస్మము తీసుకున్నాడు. నీ జీవితంలో దేవుడు ఎన్ని మేలు చేశాడు, ఎన్ని ఉపకారాలు చేశాడు, ఎన్ని కార్యాలు నీ జీవితంలో చేశాడు. కృతజ్ఞత ఏది? దేవుని బిడ్డగా మారకుండా దేవునికి దూరంగా ఎంతకాలం నువ్వు జీవిస్తావు? మారిన వ్యక్తిగా నువ్వు ఉంటే నీ జీవితం అంతా సమస్తం మారిపోతుంది. ఆమేన్ చెప్పండి. నీవు మారితే నీ ఇంట్లో పరిస్థితులన్నీ మారిపోతాయి. ఆమేన్. నువ్వు మారనంతకాలం నీ ఇంటిలో పరిస్థితులు మారవు. ఒక్కసారి నువ్వు దేవుని చేతిలోకి రాగలిగితే, దేవుని బిడ్డగా మారగలిగితే, 5 రొట్టెలు 2 చిన్న చేపలు దేవుని చేతిలోకి వచ్చినప్పుడు 5,000 మందికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. అనేకుల ఆకలి తీర్చబడ్డాయి. అలాగే నువ్వు దేవుని చేతిలో రాగలిగితే నీ జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. నీ జీవితం అనేకులకు ఉపయోగార్థంగా మారుస్తాడు. ఎత్తైన స్థలములో ఆయన నిలబెడతాడు. ఆమేన్. నువ్వు దేవుని చేతిలోకి రా. దేవుని బిడ్డగా మారాలి. దేవుని కుమార్తెగా నువ్వు మారాలి. బాప్తిస్మం లేని క్రైస్తవుడా, బాప్తిస్మం లేనటువంటి ఒక సహోదరుడా, ఎంతకాలం? నేడే రక్షణ ఆనందమందుడి, నేడే రక్షణ ఆనందమందుడి, కనులారా చూడండి యేసు ప్రేమను. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్ర గానంతో ఆ ప్రభుని చేరండి. ఆను సమయము లేదండి, ఇక సాకులు మానండి. సమయము లేదండి, ఇక సాకులు మానండి. చక్కని దేవుని పక్కకు చేరండి, చక్కని దేవుని పక్కకు చేరండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆను స్తోత్రగానముతో, ఆను స్తోత్రగానముతో. హల్లెలూయా.
మనం మారితేనే మన చరిత్ర మారుతుంది. మనం మారకపోతే మన చరిత్ర మారదు. యాకోబు ఇశ్రాయేలుగా మారినప్పుడే ఆయన చరిత్ర మార్చబడింది. సౌలు పౌలుగా మార్చబడినప్పుడు ఆయన చరిత్ర మార్చబడింది. అబ్రహాముగా మార్చబడినప్పుడే ఆయన చరిత్ర మార్చబడింది. శారాగా మార్చబడినప్పుడే ఆమె చరిత్ర మార్చబడింది. మన జీవితం మారితేనే మన కుటుంబ చరిత్ర, మన జీవిత చరిత్రను దేవుడు మారుస్తాడు. నువ్వు మారితే అంతా మారిపోతుంది. దేవుని స్తోత్రం. కలవరిగిరిలో సిలువలో వేలాడుచున్న యేసయ్య దర్శనము వలన, యేసయ్య పిలుపు వలన హింసకుడు హానికరుడైనటువంటి సౌలు పౌలుగా మార్చబడ్డాడు. దర్శనము ద్వారా మార్చబడ్డాడు. దేని ద్వారా చెప్పండి? దర్శనము ద్వారా. మారని భర్తలకయ్యా నీ దర్శనము దయచేయమని అడుగు. నీ మారని బిడ్డలకి అయ్యా నీ దర్శనము దయచేయమని అడుగు. దేవుడు ఆయన దర్శనమిచ్చి సౌలుని పౌలుగా మార్చుకున్నట్లుగా హింసకులైన వారిని, దోషకులైన వారిని, మూర్ఖులైన వారిని, క్రూరులైన వారిని ఆయన దర్శనము ద్వారా దేవుడు మార్చివేస్తాడు. ఆమేన్ చెప్తాం. ఆమేన్. కాబట్టి దేవుని ప్రియ సంఘమా, పౌలు మార్చబడ్డానికి గల కారణం ఎవరు దర్శనం అంటే సిలువనాథుడైన యేసయ్య దర్శనం సౌలుని మార్చింది. అంతకుముందు ఈ సౌలు ఎలా ఉన్నాడంటే అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 59. వారు అతనిని రాళ్లతో కొట్టిరి. హల్లెలూయా. సౌలు అనేటువంటి వాడు ఈ పౌలే. దర్శనము పొందక మునుపు, దేవుని దర్శనం పొందక మునుపు, మారక మునుపు, దేవుని అంగీకరించక మునుపు ఎలా ఉన్నాడంటే దైవజనుడైన స్టెఫనుని, దేవుని వాక్యం చెప్పే స్టెఫనుని, సువార్త సేవ చేసే స్టెఫన్ని, ఆత్మను రక్షించే స్టెఫన్ని ఏం చేశాడంట? ఈ సౌలే రాళ్లతో కొట్టి చంపించాడు, రాళ్లతో కొట్టించాడు. అపోస్తుల కార్యం మరి చూడండి, అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 3వ వచనం. మారినప్పుడు ఈయన ఎలా ఉన్నాడు? సౌలైతే ఇంటింటాదొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ఈడ్చుకుని పోయేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియ సంఘమా, మారకమును పైన ఎలా ఉన్నాడు? రాళ్ల చేత, చెప్పాలి, రాళ్ల చేత కొట్టి చంపించిన వాడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దర్శనము పొందిన తర్వాత, మారిపోయిన తర్వాత ఈ సౌలు ఎలా ఉన్నాడు? అపోస్తుల కార్యం 14:19 చూడండి. మారిన తర్వాత అంత్యొక్క నుండి ఈ కొన నుండి యూదులు వచ్చి జనసమూహం తమ పక్షముగా చేసుకున్న పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయినని అనుకొని పట్టణమున వెలుపలికి అతని ఈడ్చిరి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకొనక మునుపు యేసయ్యను నమ్ముకున్నటువంటి వాడిని ప్రకటించేటువంటి స్టెఫనుని రాళ్ల చేత కొట్టించి ఈడ్చినవాడు ఎవరు? సౌలు. మారకమును పైన అలా ఉన్నాడు. కానీ దేవుని దర్శనము పొందిన తర్వాత స్టెఫను మారిపోయాక, మరి ఈ సౌలు మారిపోయాక, దేవుని దర్శనం పొందాక ఆయన కూడా రాళ్ల చేత క్రీస్తు నిమిత్తమై కొట్టబడిన వాడై ఉండి అనేకుల చేత క్రీస్తు నిమిత్తమై ఏడవబడిన వాడిగా ఉన్నాడు. మునిపేమో క్రీస్తు కొరకు జీవించిన వారిని ఆయనే కొట్టించాడు, ఆయనే ఇడ్చాడు. ఇప్పుడైతే మారిపోయిన ఈ సౌలే ఆయనే రాళ్ల చేత కొట్టబడుతున్నాడు, ఆయనే క్రీస్తు కొరకు ఏడవబడుతున్నాడు. హల్లెలూయా. మునుపు అలా ఉన్నాడు, ఇప్పుడు దర్శనం పొందాక, మారిపోయాక క్రీస్తు నిమిత్తమై రాళ్ళ దెబ్బలు తింటున్నాడు.
క్రీస్తుని నమ్ముకున్నాక, బాప్తిసం పొందాక ఆయన క్రీస్తు నిమిత్తమై ఏడవబడుతున్నాడు. ఇక రాళ్ళు చేతబట్టడంలో ఆయన క్రీస్తు నిమిత్తమై దెబ్బలు తింటున్నాడు. మారిపోయినటువంటి ఈ పౌలు, మునుపు సౌలుగా ఉన్న ఈ పౌలే మునిపేమో రాళ్ళ పెట్టి కొట్టాడు, క్రీస్తు నిమిత్తమై మారిపోయాక రాళ్ళ దెబ్బలు తింటున్నాడు. దర్శనము పొందక మునుపు, మారక మునుపు ఈడ్చిన వాడిగా ఉన్నాడు, చంపిన వాడిగా ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తు నిమిత్తమై ఎడవబడుతున్నాడు. చావు అంచుల్లోకి వెళ్ళి దెబ్బలు తింటున్నాడు. మనం మారిన వారిగా ఉన్నామా, మారని వారిగా ఉన్నామా? దర్శనము పొందక మునుపు సౌలు ఎలా ఉన్నాడు, దర్శనం పొందాక మారాక పౌలు ఎలా ఉన్నాడో మనకు అర్థమవుతుంది. మార్పు రావాలి, మందిరానికి రావటం కాదు, ప్రార్థనకు రావటం కాదు, ప్రభురాత్రి భోజనాలు తీసుకోవటం కాదు, పాద శుద్ధీకరణ చేయించుకోవడం కాదు. ఎన్ని గుడ్ ఫ్రైడేలు అయిపోయినాయి, ఎన్ని ఈస్టర్లు అయిపోయినాయి. సౌలు పౌలుగా మారినట్లుగా మన జీవితాలు మారిపోవాలి. ఆయన దర్శనము దేవుడు మీకు దయచేయునుగాక, మీలో ఆ మార్పు దయచేయునుగాక. మొదటిగా ఆయన రాళ్ళబెట్టి కొట్టేవాడు, ఈడ్చేవాడు. ఇప్పుడు క్రీస్తు నిమిత్తం ఆయన కొట్టబడుతున్నాడు, ఏడవబడుతున్నాడు. రెండవదిగా ఆయన స్త్రీలను ఈడ్చుకుని పోయేవాడు. ప్రార్థనలో గర్భిణీ స్త్రీలు కూర్చుంటే గర్భిణీ స్త్రీలను కూడా ఈడ్చుకుని పోయేవాడు. అలాంటి సౌలు మారక మునుపు అలా ఉన్నాడు. క్రీస్తు దర్శనం వచ్చాక సౌలు ఎలా మారిపోయాడు? 14:19 పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయినని అతను పట్టుకుని వెలుపలకి ఈడ్చిరి. ఇంతకుముందు దేవుడు నమ్ముకున్న వారిని ఈడ్చిన వాడు ఇప్పుడు దేవుని నిమిత్తమై చెప్పాలి ఏడవబడుతున్నాడు. దేవుడు నమ్ముకున్న వారిని ఈడ్చిన వాడే ఆ దేవుని కొరకే ఈ దర్శనం పొందాక, మార్పు నొందాక, బాప్తిసం పొందాక ఆయన ఏమవుతున్నాడో తెలుసా? క్రీస్తు నిమిత్తమై ఏడవబడుతున్నాడు. దర్శనము పొందక మునుపు జీవితం ఎలా ఉంది, మారక ముందు జీవితం ఎలా ఉందో చూస్తున్నాం, మారిన తర్వాత జీవితం ఎలాగుందో చూస్తున్నాం. మన జీవితం ఎలా ఉందో కూడా మీరు అర్థం చేసుకోండి. మూడవదిగా అపోస్తుల కార్యము 22:19 నీ యందు విశ్వాసం ఉంచిన వారిని నేను చెరసాలో వేయచ్చు కొట్టుచు ఇంటి నన్ను బాగుగా ఎరిగి ఉంటిని. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దర్శనం పొందక మునుపు, ఆయన నమ్మక మునుపు సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? చెరసాల్లో వేయించిన వాడిగా ఉన్నాడు. దేవుడు నమ్ముకున్న వారిని చెరసాల్లో వేయించిన వాడిగా, దేవుడు నమ్ముకున్న వారిని కొట్టిన వాడిగా సౌలు ఉన్నాడు. క్రీస్తు దర్శనం పొందాక, కనుచూపు వచ్చాక, బాప్తిసం తీసుకున్నాక, ఈ సౌలు పౌలుగా మారాక ఆయన ఇప్పుడు ఏమయ్యాడు? అపోస్తల కార్యం 16:23 నన్ను చెరసాలలో వేయించి వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయునికి ఆజ్ఞాపించిరి. మునిపేమో చెరసాలలో వేయించి కొట్టించేవాడు. క్రీస్తును నమ్మాక, క్రీస్తును అంగీకరించాక, దర్శనం పొందాక ఆయన చెరసాలలో వేయించబడుతున్న వాడిగా, వేయబడిన వాడిగా, కొట్టబడుతున్న వాడిగా ఉన్నాడు. మునుపు ఎలా ఉన్నాడు? ఈ సౌలు 1 తిమోతి పత్రిక 1:12 హింసకుడిగా ఉన్నాడు. దర్శనం పొందిన తర్వాత ఎలా మారిపోయాడంటే అపోస్తుల కార్యము 13:50 మనం చూస్తే, గాని యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణము ప్రముఖులను రేపి పౌలులకు బర్నాబాకును హింస కలగజేసి వారిని తమ ప్రాంతము నుండి వెళ్ళగొట్టిరి. దేవుని స్తోత్రం. పౌలులకు బర్నాబాకును హింస కలగచేసి, అంతకుముందు దేవుడు నమ్ముకున్న వారిని ఏం చేసేవాడు? ఈ పౌలే హింసించేవాడు కదా. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నాక క్రీస్తు నిమిత్తమై జీవించాలి, క్రీస్తు కొరకు బ్రతకాలి,
క్రీస్తు కొరకు చనిపోవాలి, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని తీర్మానం చేసుకున్నటువంటి ఈ పౌలు దర్శనము పొందాక మారిపోయి రక్షణ పొందాడు. బాప్తిస్మ అనుభవంలో ఉన్నాడు ఆయన. ఆ మారిపోయిన వాడు మునుపు ఎలా ఉన్నాడంటే మారక మునుపు హింసకుడిగా ఉన్నాడు. మారిపోయాక ఇక హింసించటం మానేశాడు. క్రీస్తు నిమిత్తమై హింస అయినా పొందుతా, మరణమైనా పొందుతా, చచ్చిపోనైనా చచ్చిపోతా, కానీ ఇక నేను హింసించను, హింసనైనా పొందుతా. మారిన క్రైస్తవుడి తీరు ఎలా ఉంటుంది? మారిన క్రైస్తవుడి తీరు ఎలా ఉంటుందంటే ఇంకా సౌలుగానే ఉంటుంది. మారిన క్రైస్తవుడైతే ఇలా హింసకుడిగా ఉన్నాడు. హింసనైనా అనుభవించడానికి బి రెడీ. నేను సిద్ధం, నేను హింసించను, హింసించబడతాను, చావగొట్టను, నేను చచ్చిపోవటానికి సిద్ధం క్రీస్తు నిమిత్తం అని మారిపోయిన క్రైస్తవుడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది? ఎంతకాలం భార్యని హింసిస్తావు? ఎంతకాలం నీ మాటల చేత, నీ క్రియల చేత నీ భర్తను హింసిస్తావు? బిడలైనటువంటి వారులారా, కుమారులైన వారులారా, కుమార్తెలైన వారులారా, ఎంతకాలము మీ తల్లిదండ్రులైన వారిని హింసించేవారుగా ఉంటారు? పేరుకు మాత్రమేనా క్రైస్తవులు? పేరుకు మాత్రమేనా బాప్తిసాలు? పేరుకు మాత్రమేనా ప్రభురాత్రి భోజనాలు? పేరుకు మాత్రమేనా 40 దినాల ఉపవాస ప్రార్థనలు? పేరుకు మాత్రమేనా రక్షణ పొందామని చెప్పటం? ఎప్పుడు మనలో దర్శనం కలిగిన అనుభవం వచ్చేది? సౌలు దర్శనం పొందాక ఆయన హింసించబడుతున్నాడు, మారిపోయాక ఆయన హింసించబడుతున్నాడు, కానీ హింస పెట్టడంలా. మారిన క్రైస్తవుడు హింసించేవాడిగా ఉన్నాడు, అతడు హింస పొందుతాడు. హింస పొందడానికి ఇష్టపడతాడు, కానీ నా వలన ఒకరు హింసించబడకూడదని, నా వలన ఒకరు బాధపడకూడదని నిజమైన క్రైస్తవుడు ఆలోచన చేస్తాడు. ఇట్టివాడే దర్శనము కలిగిన క్రైస్తవుడు. గడిగలు చెప్తా హల్లెలూయా, హల్లెలూయా. ఎంతకాలం నీ భార్య నీవు దుఃఖపెడతావు? నీ హింసతో, నీ మాటలతో ఎంతకాలం హింసిస్తావు? కొట్టుచు, తిట్టుచు, తాగుచు, పేకాట ఆడచ్చు, ఆన్లైన్ బెట్టింగ్స్ ఆడచ్చు, క్రికెట్ బెట్టింగ్లు ఆడచ్చు. వ్యర్థమైన ప్రవర్తన, తిరుగుడుల వలన ఎంతకాలం నీ కుటుంబాన్ని హింసిస్తావు? మారని క్రైస్తవుడా నువ్వు మారాలి. దర్శనం కలిగిన సౌలుగా మారాలి, పౌలుగా నువ్వు మార్చబడాలి. దర్శనము కలిగిన క్రైస్తవులుగా మనం ఉండాలి. దర్శనం పొందినటువంటి సౌలు పౌలుగా మారి హింసించేవాడు హింస పొందుతున్నాడు. నాకు చాలా హృదయాన్ని కదిలించింది. బిడ్డలకు చదువు రాకపోతే బిడ్డలను చంపేయటం ఏంటండి? బిడ్డలకు చదువు రావటం లేదని క్రూరముగా, బిడ్డలకు చదువు రావటం లేదని చాలా హింసగా 2 చిన్న బిడ్డలను బకెట్లో తలలో ముంచి గాలాడకుండా చంపేశాడంట తండ్రి. దానివలన ఏమైనా సుఖం అనిపించాడా అంటే, హింసించేవాడు జీవితంలో ఎప్పుడు సుఖపడడు. సౌలు ఏమైనా సుఖపడ్డాడు హింసించి? కళ్ళకి పొరలొచ్చినాయి, కనుచూపోయింది. దేవుడు కొట్టే దెబ్బకి తిరుగు లేకుండా పడిపోతాం. నువ్వు హింసించేవాడిగా ఉండొద్దు. బిడ్డలు చంపాయి నేను హింస మరి సుఖంగా ఉన్నాడంటే, ఆయన కూడా అంట ఉరిపెట్టుకుని చనిపోయాడంట. నువ్వు హింసించేవాడు అయితే నీ జీవితంలో ఏముండదో తెలుసా? సుఖం ఉండదు. మారిన క్రైస్తవులుగా ఉండండి. కొంతమంది అత్తగారులు హింసించేవారు ఉన్నారు, కొంతమంది కోడలు హింసించేవారు ఉన్నారు. చెప్పిపెట్టి కొట్టకుండానే చెప్పిపెట్టి కొట్టినట్లుగా చేసే ప్రవర్తన కలిగిన వారు మనుషులు ఉన్నారు. నీవు హింసకుడిగా ఉండవద్దు, నీ వల్ల ఒకరు బాధపడకూడదు. నువ్వు మారాలి, దర్శనము కలిగిన క్రైస్తవుడిగా నువ్వు మారాలి.
తర్వాత అపోస్తల కార్యం 8:3 సౌలైతే ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాల్లో వేయించి సంగమును పాడు చేయుచుండెను. హల్లెలూయా. తలుపులు పగల కొట్టేవాడంట. మరలా ఏం చేసేవాడంట? ఈ సౌలే ఈడ్చుకుని పోయేవాడంట స్త్రీలని పురుషులని, అలాగే చెరసాల్లో వేయించేవాడంట, సంగమును పాడు చేసేవాడిగా ఉన్నాడంట. ఎవరు? దర్శనం పొందక మునిపిది, రక్షణ పొందక మునిపిది, మార్పు చెందక మునిపిది. దర్శనం పొందిన తర్వాత, రక్షణ పొందాక, మార్పు చెందాక ఎలా ఉన్నాడు? అపోస్తల కార్యం 20 ఇంటెంటనో మీకు తెలియజేయచ్చు, బోధించచ్చు, దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలని యూదులకును గ్రీసు దేశస్తులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుంటునో ఇదంతా మీకు తెలియను. ఇంతకుముందు అయితే ఇంటింట చొరబడి తలుపులు బద్దలగొట్టి ఆరాధన జరుగుతుంటే పురుషులని స్త్రీలను ఈడ్చుకుని వెళ్ళి చెరసాల వేసేటువంటి సౌలే దర్శనం పొందాక సంఘాలు గడుతున్నాడు, పురుషులను రక్షిస్తున్నాడు, స్త్రీలను రక్షిస్తున్నాడు, ఇంటింటా చొరబడి ఈడ్చుకుని పోయేటువంటి వాడే ప్రతి ఇంటికి వారిని తీసుకురాగలుగుతున్నాడు. యేసే నిజమైన దేవుడు అని ప్రకటించగలుగుతున్నాడు. అంతకు మునుపు యేసయ్యను నమ్ముకున్న వారిని చంపేవాడు కదా, హింసించేవాడు కదా, ఈడ్చేవాడు కదా, ఇల్లులు పాడు చేసేవాడు, సంఘాన్ని పాడు చేసేవాడు. ఈ సౌలే దర్శనము, క్రీస్తు దర్శనము, సిలువనాథుడైన యేసయ్య దర్శనము పొందాక, సిలువనాథుడైన యేసయ్య స్వరం విన్నాక, దర్శనము పొందిన వెంటనే ఆ హింసించే హింసకుడే హింస పొందుతున్నాడు, ఆ కఠినాత్ముడే కఠినత్వాన్ని అనుభవిస్తున్నాడు, ఆ చెరసాలలో వేయించిన వాడే చెరసాలకు వెళుతున్నాడు, ఈడ్చులు పోయిన వాడే అనేకులు క్రీస్తు కొరకు లాక్కొస్తున్నాడు, అగ్నిలో పడిపోవచ్చున ఆత్మలని చేయిపట్టి లాగినట్లుగా లాగుతున్నాడు. ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అట్టి వారిని చంపిన వాడే, యేసయ్య యేసు అనే పదాన్ని పలికిన వాడిని క్రూరముగా చంపినవాడు, హింసించినవాడు ఈరోజు దర్శనం పొందాక, మారిపోయాక ఆయనే బైబిల్ పట్టుకుని అంటాడు, యేసయ్యే నిజమైన దేవుడు, జీసస్ క్రైస్ట్ ఇస్ లార్డ్ ఆఫ్ ఆల్. యేసుక్రీస్తు ప్రభు, అందరికి ప్రభు అయి ఉన్నాడు. యేసే నిజమైన దేవుడు. ఆయన ద్వారానే మన ఆత్మకి రక్షణ, ఆయన ద్వారానే మనకు పరలోకం. ఆయన నమ్ముకోండి అని ఆయనే పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ప్రకటిస్తున్నాడు. ఇవాళ బైబిల్ పట్టుకున్న వారిని ఎగతాళి చేసేవారు, గేలి చేసేవారు, అవమానించేవారు, ఎక్కాలంగా మాట్లాడేవారు చాలామంది దినాలు నీ జీవితంలో తారసపడుతున్నారు. దేవుని ప్రియ సంగమా, నువ్వు ఒకటే జ్ఞాపకం ఉంచుకో, వాళ్ళు ఎగతాళిగా మాట్లాడుతున్నప్పుడు నవ్వుకో. ఏం చేయాలి? నువ్వు నవ్వుకోవాలి. ఏంట్రా నన్ను ఎగతాళిగా మాట్లాడుతున్నా కానీ ఏంటి ఈ పిల్లలు నవ్వుకుంటున్నారు? వాళ్ళకేం అర్థం కాకూడదు. మనం ఎందుకు నవ్వుకుంటున్నాం? సౌలు పౌలుగా మారి అందరికంటే ముందు బైబిల్ పట్టుకుని లోకంలోకి వెళ్ళి ఏం చెప్పాడు? యేసే నిజమైన దేవుడు అని ప్రకటించడం మొదలుపెట్టాడు. నిన్ను ఎవరైనా బైబిల్ పట్టుకుని గుళ్ళోకి వెళ్తుంటా బాగా బయలుదేరి వెళ్తుందమ్మా, ఆదివారం ప్రార్థనలు, శుక్రవారం ప్రార్థనలు, మళ్ళీ మొక్కాళ్ళకి 40 రోజుల పాసాలు ప్రార్థనలు అంటారు. నువ్వేమనుకోవాలి మనసులో? నీ రోజులు దగ్గర పట్టాయి. ఏమనుకోవాలి? నీ రోజులు దగ్గర పట్టాయి. ఎందుకు? తొందరగా బైబిల్ పట్టుకుని దేవుని మందిరానికి వచ్చే రోజులు దగ్గర పడిపోయాయని ఆమెను చూసి ఏమనుకోవాలి? నువ్వు నవ్వుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. గుడికి వచ్చే రోజులు దగ్గర పడిపోయినాయి, బైబిల్ పట్టుకునే రోజులు దగ్గర పడిపోయినాయి,
బాప్తీసం తీసుకునే రోజులు దగ్గర పడిపోయినాయి, రక్షణ పొందే రోజులు దగ్గర పడిపోయినాయి. యేసే నిజమైన దేవుడని నీ ఇంటి ద్వారా ప్రకటించబడే రోజులు దగ్గర పడిపోయాయి అని చెప్పి నిన్ను ఎగతాళి చేసేవారు చూచి నువ్వు ఆనందించేవాడిగా ఉండు. గట్టిగా చెప్తా హల్లెలూయా. ఈ సౌలు అలాగే ఎగతాళి చేసేవాడు, హేళన చేసేవాడు. ఇవాళ ఆయన అంటున్న మాట ఏమిటంటే, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. దేవుడిని నమ్మకమునుపు దర్శనం పొందకమునుపు ఆయన ఎలా ఉన్నాడు? సంఘమును పాడు చేసేవాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు చెప్పండి? సంఘాన్ని పాడు చేస్తున్న వాడుగా ఉన్నాడు. దేవుడిని నమ్మాక దర్శనము పొందినవాడు, రక్షణ పొందాక బాప్తిసం పొందినవాడు పౌలుగా మారాక ఆయన సంఘముల పట్ల ఎలా ఉన్నాడు తెలుసా? భారం కలిగి ఉన్నాడు. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం, సంఘాలను పాడు చేసేవాడు మారిపోయాక ఎలా ఉన్నాడు? 2 కొరింథీ 11:28. ఇదియుగాక సంఘములన్నీ గూర్చి నాకు చింత కలదు, ఈ భారము దినదినములు నాకు కలుగుచున్నది. దేని స్తోత్రం. సంఘముల గురించి చింత ఉందంట ఆయనకి. అంతకుముందు సంఘంగా కూడుకుంటే ఇలా కూడుకుంటే వచ్చి పాడు చేసేవాడంట. అలాంటి సౌలు దేవుని దర్శనము, సిలువనాథుడైన యేసయ్య దర్శనం పొందాక, సిలువనాథుడైన యేసయ్య స్వరం విన్నాక, ఆయన ద్వారా స్వస్థత పొందాక, మారు మనసు రక్షణలోకి వచ్చాక, పౌలుగా మారాక సంఘములు పాడు చేసేవాడు ఏమయ్యాడంటే సంఘమును గురించి చింత కలిగిన వాడిగా మారిపోయాడు. సంఘముల గురించి ఆయన ఎలా మారిపోయాడంటే భారము కలిగిన వాడిగా మారిపోయాడు. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇప్పుడు సంఘము అంటే మనం అందరం. ఏలు వేరు కాలు వేరా చెప్పండి? గుండె వేరు లివర్ వేరా? అన్నీ కలిస్తేనే శరీరం కదా. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. దేవుని ప్రియ సంఘం, ఈ మధ్య బాగా కళ్ళకి ముక్కులకి బాగా ఏమి ఎక్కువైపోయినాయి చెప్పండి? హెచ్చింపు ఎక్కువైపోయింది. ఏమి ఎక్కువైపోయింది చెప్పండి? హెచ్చింపు ఎక్కువైపోయింది. నేను ఏంటి చెప్పండి? నేను అనే హెచ్చింపు ఎక్కువైపోయింది. ఈ కళ్ళు అనుకుంటే నేను లేకపోతే ఏమి లేవు అనుకుంటుంది, ముక్కు అనుకుంటుంది నేను లేకపోతే ఏమి లేదు అంటుంది. ఈ కళ్ళకి ముక్కుకి మధ్యలో ఇంకోటి ఉంది, ఏంటో తెలుసా? కళ్ళజోడు. ఏంటి చెప్పండి? కళ్ళజోడు ఉంది. ఓ కన్నులారా, ఓ కన్నులారా, నేను లేకపోతే నీకు బతుకులేదంటుంది. ఏంటిది? ముక్కు. ఈ కళ్ళు అంటనే నేను లేకపోతే నీకు బ్రతుకులేదంటుంది. ఎవరో? కళ్ళు ముక్కుతో. ఈ రెండు పాటలాడుకుంటున్నా నేనంటే విలువ, నేనంటే విలువ. ఈ శరీరములో దేవుడు 2 విలువగానే చేశాడు. సంఘములో అందరూ విలువ కలిగిన వారు. గట్టిగా చెప్తా. కొంతమంది వేరుగా మాట్లాడతారండి. నీ ఇంట్లో ఇలాగే వేరుగా ఉంటావా? నీది అన్నట్లుగా ఉంటావుగా. సంఘం అంటే వేరు కాదు, నీది. ఆమెన్ చెప్పండి. ఇల్లు మనదైనప్పుడు తండ్రి ఇల్లు కూడా మనదే. తండ్రి ఇచ్చిన ఇల్లు సొంతమైనప్పుడు తండ్రి ఇచ్చిన మందిరం కూడా మనకి సొంతమే. మన ఇంట్లో మనం ఎవరి చేతనే గుర్తింపబడాలా చెప్పండి? మన ఇంట్లో మనం ఎవరి చేతనైనా గుర్తింపబడాలా? మరి దేవాలయంలో మనము ఇతరుల చేత గుర్తింపబడాలా? ఇది ఎవరి ఇల్లు? మన ఇల్లు. హల్లెలూయా. ఈ ఇంట్లో ఎవరు నిన్ను గుర్తించాలి? ఇది నీదైనప్పుడు, ఇది నీ మందిరం అయినప్పుడు, ఇది నీ సంఘం అయినప్పుడు ఇంకా నిన్ను ఎవరు గుర్తించాలి? చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉండకండి. వేరుబాటు స్వభావం మీలోనికి రానీయకండి. ఇది క్రీస్తు శరీరం అంటే సంఘం. హల్లెలూయా, హల్లెలూయా. దీనిలో మన అందరము అవయవమై ఉన్నాం. ఎవరు గుర్తింపు వారిదే. మనం గుర్తింపు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, గుర్తించబడవలసిన అవసరం అంతకై లేదు. ఎందుకంటే నువ్వు ఎవరిలో ఉన్నావంటే క్రీస్తు శరీరములో ఉన్నావు. నీ టైం వచ్చినప్పుడు నీ పని నీ జరుగుతుంది.
కళ్ళు టైం వచ్చినప్పుడు కళ్ళు టైం ఉపయోగపడుతుంది, ముక్కు టైం వచ్చినప్పుడు ముక్కు టైం ఉపయోగిస్తుంది, కాళ్ళ టైం వచ్చినప్పుడు కాళ్ళు ఉపయోగిస్తాడు. నీ టైం వచ్చినప్పుడు దేవుడు నేను ఉపయోగిస్తాడు. కానీ అట్లంట్లా నేను లేకపోతే లేదని కళ్ళు ముక్కు పాటలాడుకోండి అంట. అయితే నీవు పౌరుషం గల దానవైతే, నువ్వు పౌరుషం గల దానవైతే, ఇదిగో ఇక మీదటి నుంచి నా ముక్కు మీద నీవు కాలుదోడి పెట్టద్దు. ఏం పెట్టద్దు? కాలుదోడి పెట్టద్దు. నేను ఎందుకు చెప్తున్నా నేను లేకపోతే నీకు దెబ్బలు తగులుతూ చేరుతాను. ముక్కు అంటే ఏమనుకున్నా నువ్వు? పెళ్లి చూపులకి వెళ్తే ముక్కు మొహం చూసి పెళ్లి చేసుకుంటారు, కళ్ళు చూసి కాదు. తెలుసా? దేవుని స్తోత్రం. అంత విలువ ముక్కు అంటే. దేవుని స్తోత్రం. నీ పని అట్టాగుందని చెప్పి ఈ ముక్కు మీద ఉన్న కలజోడు తీసి పక్కన పడేశారు. హల్లెలూయా. ఆ కలజోడు దేనికి? కలజోడు పెట్టుకుంటేనే కళ్ళు కనపడతాయి, లేకపోతే కళ్ళు కనపడవు. ముక్కు అనుకున్నది, ఆహా ఇవాళ నుంచి నాకు దరిద్రం పోయింది, భారం పోయింది, చక్కగా వాసన పీల్చొచ్చు అని మంచి ఆనందపడుతుంది. ఈ కళ్ళు అనుకుంటున్నాయి, నాకు కనుచూపు లేదు కదా, నడుచుకుంటూ వెళ్తారు. ఏ వ్యాన్ వచ్చి గుద్దిద్దో, ఏ బస్సు వచ్చి గుద్దిద్దో, ఏ నూతులో పడతామో వాడు ముఖ్యంగానే నా కళ్ళు కూడా పోతాయి. దేవుని స్తోత్రం. భయపడతా ఈ ముఖ్యమో ఆస్వాదిస్తుంది వాసనలన్నిటిని కూడా. ఇక నా ముక్కు మీద బరువు పోయింది, దాని కళ్ళే పోతాయి అనుకుంటుంది. దేవుని స్తోత్రం. వెళ్తా అదురుపాటుకి వెళ్ళి గోడకెళ్ళి గుద్దుకుంటే అంట ముక్కు పచ్చడైందంట. ముక్కు పచ్చడైంది, ముక్కులోంచి రక్తం వచ్చింది, కళ్ళంటే నీళ్ళు వచ్చినాయి. హల్లెలూయా, హల్లెలూయా. ముక్కు దెబ్బ తగలటం ఏంటి? కళ్ళంటే నీళ్ళు రావటం ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరి విలువ వారిదే. కాబట్టి ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరూ దేహములో సమానమే. ఈ దేహములో ఎవరికి గాయమైనా కానీ అందరికీ బాధే. నాకు గుర్తింపు లేదని అనుకో. మాకు ముక్కు గుర్తింపు కోరుకుంది, ఏమైంది చెప్పండి? ముక్కు గుర్తింపు కోరుకుంది, ఏమైంది? నేను లేకపోతే నీకేమి లేదంది, చూపు లేదంది. ముక్కుకి ఏమైంది? ముక్కు బద్దలైంది. అట్లాగే మనం కూడా సంఘములో నన్ను గుర్తించట్లేదు, సంఘములో నన్ను చూడటం లేదు, సంఘములో నన్ను పట్టించుకోవటం లేదని మనసు నీలోనికి ఎప్పుడు రానియదు. ఇది నీది. సంఘం అంటే క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరంలో మనం ఉన్నప్పుడు మనం వేరు కాదు, మనం అందరం ఒకటే. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియ సంఘమా, నువ్వు వేరుబాటు స్వభావంతో ఆలోచించమాక. సంఘమును మునుపు పాడు చేసేవాడిగా ఉన్నటువంటి సౌలు ఇప్పుడు సంఘం పట్ల చింత మారిపోయాక భారం కలిగిన వాడిగా ఉన్నాడు. ఈనాడు సంఘాన్ని పాడు చేసేటువంటి సౌలులాగా ఉన్నావా? సంఘం పట్ల చింత కలిగి ఉన్నావా? సంఘాన్ని పాడు చేసేటువంటి సౌలులాగా ఉన్నావా? సంఘం పట్ల భారం కలిగి ఉన్నావా? నువ్వు చరిత్రకి ఎప్పుడు ఎక్కుతావంటే పౌలుగా మారినప్పుడే. గట్టిగా చెప్దాం. నీ జీవితం ఎప్పుడు మార్చబడుతుందంటే పౌలుగా మార్చబడినప్పుడే. నువ్వు సౌలుగా పాడు చేసినంత కాలం నీ జీవితం మార్పు రాదు, దెబ్బలే తగులుతాయి. దర్శనం కలిగినటువంటి నీవు ఎలా ఉండాలంటే క్రైస్తవుడు ఉండాలి. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 1వ వచనం. సౌలును ఇంకను ప్రభు యొక్క శిష్యులను ఎదిరించుటను బెదిరించుటయు హత్య చేయుచును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళాను. హల్లెలూయా, హల్లెలూయా. సౌలు మారకమునిపు ఎలా ఉన్నాడంటే హత్యలు చేసేవాడంట. అప్పుడు కత్తుల చేత హత్య చేసేవారు, ఇప్పుడు మాటల చేత హత్యలు చేస్తున్నారు. అంతే తేడా. అప్పుడు కత్తుల చేత హత్య చేసేవారు, ఇప్పుడు మాటల చేత హత్య చేస్తున్నారు. 3 అంగుళాల నాలిక 6 అడుగుల మనిషిని రక్తబొట్టు రాకుండా
మనిషిని చంపివేయగలిగినటువంటి చాలా పవర్ఫుల్ వెపన్ అన్నమాట ఇది. ఆనాటి కాలంలో అటువంటి చంపేటువంటి మారణ క్రైస్తవుడిగా సౌలుంటే, ఈనాటి కాలంలో నాలుకల చేత చంపే మారణ క్రైస్తవులు ఉన్నారు. ఇప్పుడు మనం దర్శనం కలిగిన క్రైస్తవుల వలె పౌలు భక్తుడిగా మారాలి. పౌలు భక్తుడు ఇప్పుడు ఏమవుతున్నాడంటే చంపబడుతున్నారు. క్రీస్తు నిమిత్తమై ఆయన నరకబడిన వాడై, పడవబడిన వాడై, చంపబడిన వాడై ఉన్నాడు. సవాలు విసిరాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని సవాలు విసిరినట్లుగా దేవుని కొరకు బ్రతికాడు, దేవుని కొరకు చచ్చిపోయాడు. పౌరుషము కలిగిన భక్తుడు ఎవరో తెలుసా? పౌలు. సవాలు చేసినట్లుగా బ్రతికాడు. మాట ఒకటి, బ్రతుకొకటి కాదు. మాట ఒకటే, బ్రతుకు ఒకటే. రోషం కలిగిన క్రైస్తవుడు పౌలు భక్తుడు. అదే మాటని పాటకు రాశారు. బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే, బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే, క్రీస్తుకు అత సాక్షిగా మారినా, క్రీస్తుకు అత సాక్షిగా మారినా, పౌలు వలె సాగేదా నే సాగేదా, నా జీవిత కాలమంతా యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా. పరమోకు చేరగా ఆనోకు వలె సాగేదా, నే సాగేదా యేసునితో. దేవుడు బుద్ధవాక్యము దేవుడు దీవించునుగాక. యేసయ్యా నీ